అలా నేను మిస్ఎస్ రావు మన వాళ్ళు మంచి పొజిషన్లో ఉంటే మనకి ఎంతో కొంత మేలు జరుగుతుంది. డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఏదో ఒక రకంగా మేలు జరుగుతుంది. అందుకే అందరి మేలు కోరాలి, అందులో మనం కూడా బాగుండాలని కోరుకోవాలని చెప్పేది మన సనాతన ధర్మం చెప్తోంది. ఇప్పుడు రామ్మోహన్ నాయుడు ఆయన విమానయాన శాఖ కేంద్ర మంత్రి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి ఎయిర్పోర్ట్లు ఇస్తున్నారు, తెలంగాణకి ఎయిర్పోర్ట్లు ఇస్తున్నారు, వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్ ఇలాంటి చోట్ల ఎయిర్పోర్ట్లని శాంక్షన్ చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఎయిర్పోర్ట్లు కావాలంటే అక్కడ ఆయన శాంక్షన్ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రెడీ అవుతుంది, 2026లో దాన్ని ప్రారంభించబోతున్నారు. అంతవరకే కాదు, ఇప్పుడు లేటెస్ట్గా ఒక పెద్ద స్వీట్ న్యూస్, గుడ్ న్యూస్ ఏంటంటే భోగాపురం విమానాశ్రయానికి దగ్గరలో విమానాశ్రయ యూనివర్సిటీని ఒకదాన్ని ఏర్పాటు చేయాలి అనేది. విమానయానం మీద విమానయానానికి సంబంధించిన కోర్సులు, పైలట్లు కానీ లేదంటే అక్కడ హోస్టులు కానీ ఇవన్నీ ట్రైనింగ్, టికెట్ బుకింగ్ అనేది, తర్వాత ల్యాండ్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి ఉద్యోగాలు ఇవన్నీ చాలా ఉంటాయి, ఎయిర్ హోస్టెస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా. సో వానికి సంబంధించినటువంటి కోర్సుల్ని అక్కడ యూనివర్సిటీలో విమానయాన శాఖ ఆధ్వర్యంలో ఒక యూనివర్సిటీని భోగాపురం దగ్గరలో ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆ అనౌన్స్మెంటు తాజాగా రామ్మోహన్ నాయుడు గారు చేశారు. ఇదంతా కూడా విమానయాన శాఖ మంత్రిగా ఆయన ఉన్నందువల్లే సాధ్యమైంది. గతంలో అశోక్ గజపతిరాజు గారు ఉన్నారు, ఆయన చేయగలిగినంత చేశారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి. అలాగే ఇప్పుడు రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా అటు తెలంగాణకి ఇటు ఆంధ్రప్రదేశ్కి కొంత ప్రాధాన్యత రామ్మోహన్ నాయుడు గారు ఇస్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఎయిర్పోర్ట్లు టూ టైర్ సిటీలకు కూడా మీకు విమానయాన ప్రయాణం అందుబాటులో రాబోతుంది. ఇప్పుడు ఎగిరే ట్యాక్సీలు, ఎయిర్ ట్యాక్సీలు రాబోతున్నాయి. ఎయిర్ ట్యాక్సీలు ఇవన్నీ కనుక వస్తే కనుక రాబోయేటువంటి రోజుల్లో బస్ ప్రయాణం, రైలు ప్రయాణం ఇప్పుడు ఎలా చేస్తున్నామో అలా ఎయిర్ జర్నీ మనం చేయొచ్చు. రష్యాతోటి భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో విమానాలను తయారు చేసి దాదాపు 103 మంది ప్రయాణం చేసేటువంటి కెపాసిటీ విమానాలను తయారు చేయబోతున్నారు స్వదేశీ పరిజ్ఞానంతో. రష్యా ఏవియేషన్ దాంతో టైఅప్ అయిపోయి ఈ తయారీ వస్తుంది. అలాగే రోల్స్ రాయిస్ అనేది ఎగిరే ట్యాక్సీలని అలాగే విమానాలను తయారు చేసేటువంటి టెక్నాలజీ దానికి ఉంది, అది కూడా రాబోతుంది. అంటే రాబోయేటువంటి రోజుల్లో మనం ఊహించినటువంటి ఒక ప్రపంచాన్ని మనం చూడబోతున్నాం. అందుకు అనుగుణంగా అటు ఆంధ్రప్రదేశ్ని ఇటు తెలంగాణని తయారు చేయడానికి కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఎయిర్పోర్ట్స్ని పెంచుతూ ఉన్నారు, విమానాశ్రయాలని పెంచుతూ పోతూ ఉన్నారు రెండు రాష్ట్రాల్లో కూడా. అంతేకాదు అనేక సంస్కరణలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దాంట్లో భాగంగా టికెటింగ్ విషయంలో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ఇప్పటివరకు విమాన టికెట్లు కనుక మనం బుక్ చేసుకుంటే వాటిని రద్దు చేస్తే కనుక మళ్ళీ రీఫండ్ వచ్చేది కాదు. కానీ ఇప్పుడు 100% రీఫండ్ వచ్చేటువంటి వెసులుబాటు కల్పిస్తూ ఒక నిర్ణయం తీసుకున్నారు. అది కూడా 48 అవర్స్ ముందు కనుక మీరు విమాన టికెట్ రద్దు చేసుకుంటే 100% రీఫండ్ వచ్చేలాగా ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. దానికి అంతర్జాతీయ విమానాలకైతే ఎలా ఉంటుంది, అలాగే డొమెస్టిక్ విమానాలకి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్కి, డొమెస్టిక్ ఎయిర్లైన్స్కి ఎలాంటి నిబంధనలు ఉన్నాయి అనేది ఇప్పుడు తాజాగా కొన్ని మార్పులు తీసుకొచ్చారు. అది కూడా రామ్మోహన్ నాయుడు గారి ఆధ్వర్యంలో జరిగాయి. దానికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు బాగా పాపులర్ అయింది. డైలీ ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. పైగా అనేక మంది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో నిండిపోతున్నారు, డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లో నిండిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో టికెటింగ్ విషయంలో ఆ టికెట్ బుకింగ్ కానీ లేదంటే రద్దు కానీ లేదంటే డేట్స్ మార్చుకునేటువంటి విషయంలో కానీ కొన్ని మార్పులు చేశారు. ఆ మార్పులు ఏంటి అనేది నేను మీకు చూపిస్తాను. అందుకే వాయువేగ 2.0 అన్నాను. ఇప్పటివరకు ఇలాంటి సంస్కరణలు ఎవరు తీసుకురాల, రామ్మోహన్ నాయుడు గారే తీసుకొస్తూ ఉన్నారు. సో ఇక్కడ 48 గంటల్లో రద్దు చేసుకుంటే రుసుములు ఉండవు. ఇప్పటివరకు రుసుములు ఉండేవి, కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇక 48 గంటల్లో ముందు కనుక రద్దు చేసుకుంటే విమాన టికెట్ని ఇక రుసుములు లేకుండా 100% రీఫండ్ ఇస్తారు. దానికి సంబంధించి విమాన టికెట్లపై DGCA ప్రతిపాదన, విమాన టికెట్ల బుకింగ్ రీఫండ్లకు సంబంధించి వినియోగదారులకు మేలు చేసే పలు చర్యలను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ప్రతిపాదించింది. టికెట్ బుకింగ్ చేసుకున్న 48 గంటల్లోగా ఎటువంటి అదనపు ఛార్జీ లేకుండా
టికెట్ రద్దు చేసుకోవడం లేదా మార్పులు చేసుకునేందుకు వీలుగా లుక్ ఇన్ విండో తీసుకోవాలన్నది ఇందులో ప్రధానమైనది. ఇంకా పలు అంశాలను ప్రతిపాదించింది. వీటిపై ఈ నెల 30లోగా స్పందనలు తెలియజేయాల్సిందిగా సంబంధిత వర్గాలను డీజీసీఏ కోరింది. ఆ తర్వాత తుది విధానాన్ని ప్రకటించనుంది. ప్రయాణాన్ని రద్దు చేసుకున్నప్పుడు, ప్రయాణం రద్దయినప్పుడు రీఫండ్కు నిర్దేశిత సమయం, క్యాన్సిల్ చేసుకున్న టికెట్లపై విమానయాన సంస్థలు వసూలు చేసే మొత్తానికి పరిమితి, రీఫండ్ విధానాల్లో మరింత పారదర్శకత తేవటమే లక్ష్యంగా డీసీసీఏ ప్రతిపాదనలు ఉన్నాయి. ఇప్పటి వరకు అడ్డగోలుగా ఎయిర్లైన్ సంస్థలు టికెట్లను ఒకవేళ రద్దు చేసుకున్నా కానీ తిరిగి ఇవ్వట్లేదు. ఒకవేళ తిరిగి ఇచ్చినప్పటికీ కూడా భారీగా కట్ చేసుకొని ఇస్తూ ఉన్నాయి. దానికంటే ఒక నిబంధన లేకుండా ఉంది. అందుకే ఆ నిబంధనలన్నింటినీ కూడా పకడ్బందీగా తయారు చేయాలనేటువంటి ఉద్దేశంతో డీజీసీఏ ఇప్పుడు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చింది. వీటితో పాటు పబ్లిక్ నుంచి కూడా కొన్ని ఒపీనియన్స్ని తీసుకుంటుంది. వీటన్నిటిని క్రోడీకరించి ఫైనల్గా ఒక నిర్ణయం తీసుకోబోతుంది. ఈ నెలాఖరికల్లా దీని మీద ఒక స్పష్టత రాబోతుంది. ప్రతిపాదనలు ఏంటి, ఏమేమి ప్రతిపాదనలు చేశారు అని అంటే, ఇక చూడండి, టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల పాటు లుక్ ఇన్ ఆప్షన్ను సంస్థలు అందించాలి. లుక్ ఇన్ ఆప్షన్ను కనుక సంస్థలు అందజేస్తే ఆ ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే కనుక మీరు 48 గంటల ముందు రద్దు చేసుకునే టికెట్ను మొత్తం రీఫండ్ వస్తుంది. ఇప్పుడు రైల్వే కూడా మార్చింది. ఈ మధ్యకాలంలో రైల్వే కూడా ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు రైల్వే కూడా మార్చింది. రైల్వే టికెట్ రిజర్వేషన్కి సంబంధించి టైం కుదించింది. అలాగే తాత్కాల టికెట్లకి సంబంధించి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. రకరకాలుగా మారుస్తూ ఉన్నారు రైల్వేలో కూడా. ఎందుకు? నిజమైనటువంటి ప్రయాణికులకు వెసులుబాటు కల్పించాలి, సౌకర్యంతో ప్రయాణాన్ని అందుబాటులో ఉంచాలి అనేటువంటి ఉద్దేశంతో రైల్వే మారుస్తుంది. ఇప్పుడు విమానయాన శాఖ కూడా ఈ టికెటింగ్ విషయంలో అనేక మార్పులు తీసుకొచ్చింది. ఈ సమయంలో ప్రయాణికులు ఎటువంటి ఛార్జీలు లేకుండా టికెట్ రద్దు లేదా మార్పులు చేసుకోవచ్చు. రద్దు అయినా చేసుకోవచ్చు లేదా మార్పు అయినా చేసుకోవచ్చు. ఎప్పుడు? లుక్ ఇన్ ఆప్షన్ను మీరు సెలెక్ట్ చేసినప్పుడు. అయితే కొత్త తేదీలో ఉన్న టికెట్ ధరలో మార్పులు ఉంటే ఆ మేరకు చెల్లింపులు జరపాల్సి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఈరోజు మనం టికెట్ చేసుకున్నాము, రేపు వెళ్ళలేకపోయాము. రేపు వెళ్ళలేకపోయినప్పుడు తర్వాత మీకు మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలి అనేది ఆ డేట్ని సెలెక్ట్ చేసుకుంటే ఆ డేట్లో ఆ రోజు టికెట్ రేట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి ఈ అమౌంట్ కంటే కూడా ఎక్కువ ఉంటే ఆ అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. అలాంటి వెసులుబాటు కల్పిస్తుంది. అయితే కంపెనీ వెబ్సైట్ ద్వారా నేరుగా టికెట్ బుక్ చేసుకుంటే దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5 రోజులు, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి 15 రోజుల లోపు ఈ లుక్ ఇన్ విండో సౌకర్యం లభించదు. సో దేశీయ విమానాల్లో ప్రయాణానికి 5 రోజులు, అంతర్జాతీయ విమానాల్లో ప్రయాణానికి 15 రోజుల లోపు ఈ లుక్ ఇన్ విండో సౌకర్యం లభించదు. సో 5 రోజుల ముందు, 15 రోజుల ముందు చేసుకుంటే ఇది లభించదు అంటున్నాడు. అంటే ముందుగా టికెట్లు రేట్లు తక్కువ ఉంటుందని చెప్పి మనం అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటాం. అలాంటి వాళ్ళకి వెసులుబాటు ఉందన్నమాట. టికెట్ బుక్ చేసుకున్న 48 గంటల తర్వాత కనుక ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలనుకుంటే క్యాన్సిలేషన్ ఛార్జీలను ప్రయాణికులు చెల్లించాల్సి ఉంటుంది. 48 గంటల తర్వాత అయితే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు క్యాన్సిలేషన్ ఛార్జీలను ప్రయాణికులు చెల్లించాల్సి ఉంది. టికెట్ బుక్ చేసుకున్న 24 గంటల్లోగా ప్రయాణికుల పేరుతో తప్పులు సరి చేసుకోవచ్చు. సో టికెట్ బుక్ చేసుకున్న టైం, ఫ్లైట్ బయలుదేరే టైం కదా, టికెట్ బుక్ చేసుకున్న టైము 48 గంటల లోపల అయితే మీకు టికెట్ డబ్బులు ఇచ్చేస్తారు. 28 గంటల లోపు అయితే ప్రయాణికుల పేర్లు తప్పులు అవన్నీ సరి చేసుకోవచ్చు. క్రెడిట్ కార్డు చెల్లింపుల ద్వారా టికెట్ బుక్ చేసుకున్న వారు తదుపరి రద్దు చేసుకుంటే 7 రోజుల్లోగా రీఫండ్ మొత్తాన్ని క్రెడిట్ ఖాతాదారుడి ఖాతాలో జమ చేయాలి. నగదు లావాదేవీలు అయితే కంపెనీ కార్యాలయం లేదా టికెట్ కొనుగోలు చేసిన దగ్గర తక్షణం రీఫండ్ ఇవ్వాలి. ట్రావెల్ ఏజెంట్ పోర్టల్ ద్వారా టికెట్ కొనుగోలు చేస్తే రీఫండ్ను విమానయాన సంస్థలు 21 పని దినాల్లోగా పూర్తి చేయాలి. టికెట్ల రద్దు లేదా వినియోగించని పక్షంలో, అంటే వాటిని ఒకవేళ మనం వినియోగించకపోతే యూడిఎఫ్, ఏడిఎఫ్, పిఎస్ఎఫ్ వంటి పన్నులు ఫీజులను పూర్తిగా వెనక్కి ఇవ్వాలి. సో ఫీజులను వెనక్కి ఇవ్వాలి. ఇది అనేక రకాల ఫీజులు వేస్తుంటారు టికెట్ బుకింగ్ సమయంలో. ఇది యూడిఎఫ్ అని, ఏడిఎఫ్ అని, పిఎస్ఎఫ్ అని అనే రకరకాల ఫీజులు వసూలు చేస్తుంటారు. ఆ ఫీజులు పన్నులు మాత్రం వెనక్కి ఇవ్వాలి అని చెప్పి చెబుతున్నారు ఒకవేళ ట్రావెల్ చేయకపోతే. వైద్య అత్యవసర పరిస్థితుల కారణంగా టికెట్ను రద్దు చేసుకుంటే రీఫండ్ అందించాలి. ఒకవేళ హెల్త్ బాగలేకపోతే అప్పుడు కనుక విమానయాన టికెట్లు రద్దు చేసుకుంటే రీఫండ్ ఖచ్చితంగా ఇవ్వాలి అనేటువంటి ప్రతిపాదనను ఇప్పుడు విమానయాన శాఖ ప్రతిపాదించింది, ఏవియేషన్ డిపార్ట్మెంట్.
సో కేంద్ర ప్రభుత్వం వీటిని పరిశీలిస్తుంది. దీని మీద ఈ నెల 30 లోపల ఇంకా ఏమైనా అదనపు ప్రతిపాదనలు కానీ అదనపు సలహాలు కానీ ప్రజల నుంచి వస్తే వాటిని కూడా పరిగణలోకి తీసుకొని అప్పుడు దీనికి ఒక తుది రూపం ఇచ్చి వీటిని అమలు చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకుంటున్నారు. అంటే రాబోయేటువంటి రోజుల్లో విమాన ప్రయాణాన్ని మరింత సులభతరం చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆ దిశగా కేంద్ర విమానయాన శాఖ అడుగులు వేస్తుంది. అంతేకాదు అవసరాలకు తగిన విధంగా పైలట్లని, ఎయిర్ హోస్టర్స్ని, గ్రౌండ్ క్లియరెన్స్ సిబ్బందిని వీళ్ళందరినీ తయారు చేయడానికి భోగాపురం దగ్గర యూనివర్సిటీని పెట్టబోతున్నారు. అది పెద్ద గేమ్ చేంజర్ కాబోతుంది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఇప్పుడు చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో మరి అక్కడ యూనివర్సిటీ పెట్టినందువల్ల మార్పులు వచ్చే అవకాశం ఉందా, లేదా టికెట్ల విషయంలో ఎలాంటి మార్పులు చేయాలనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.